మాజీ మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి అరెస్టు వార్తలపై పోలీసులు రంగంలోకి దిగారు. 2 రోజుల క్రితం కొడాలి కోల్కతాలో అరెస్ట్ అయ్యారని, ఆయన కొలంబో వెళుతుండగా ఎయిర్పోర్ట్లో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే కొడాలి అరెస్టు కానప్పటికీ ఆ ప్రచారం ఎందుకు చేశారు, ఎవరు చేశారన్న విషయాన్ని తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెబుతున్నారు. కొడాలి అరెస్టు వార్తల ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తీసుకురావాలని ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా అని కోణంలో పోలీసులు విచారిస్తున్నట్టు చెబుతున్నారు. మాజీ మంత్రి కొడాలి ప్రభుత్వం మెయిన్ టార్గెట్లో ఉన్నట్టు చెబుతున్నారు. ప్రధానంగా మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ లో మొదటి పేజీలోనే కొడాలి పేరున్నట్టు ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొడాలి తన నోటికి పని చెప్పేవారు. దీంతో ఆయనను అరెస్టు చేయాలనేది టీడీపీలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని చెబుతున్నారు. అయితే వివిధ కారణాలతో ఇంతవరకు ప్రభుత్వం కొడాలిపై చర్యలకు దిగలేదు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో కొడాలికి వ్యతిరేకంగా 2-3 కేసులు నమోదయ్యాయి. అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు ఇలా పలు వ్యవహారాల్లో కొడాలి ప్రమేయం ఉన్నట్టు కేసులు నమోదయ్యాయి. అయితే కొన్ని కేసులు ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ఏ క్షణంలో అయినా తనను అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో కొడాలి కొన్నాళ్లు బయటకు కూడా రాకుండా గుట్టుగా ఉంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన ఏడాది కాలంలో కేవలం 2-3 సార్లు మాత్రమే ఆయన విజయవాడ వచ్చారు. ఎక్కువగా హైదరాబాద్లోనే గడుపుతున్నారు. ఇదే సమయంలో ఆయన సహచరుడు వంశీ అరెస్ట్ అవ్వడంతో కొడాలి ఆందోళనకు లోనయ్యారని చెబుతారు. వంశీ అరెస్టు తర్వాత కొడాలి అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే కొడాలి అనూహ్యంగా అనారోగ్యానికి గురవడం అరెస్టు ప్రయత్నాలకు బ్రేక్ పడిందంటున్నారు. కొడాలి ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నాకే ఆయనపై చర్యలు తీసుకుంటారని వైసీపీ కూడా భావిస్తోంది. అయితే ఇప్పటికే ఆయన మెడికల్ సపోర్ట్తోనే తిరుగుతున్నారని చెబుతున్నారు. కానీ 2 రోజుల క్రితం ఆయన కొలంబో వెళ్తే ప్రయత్నంలో కోల్కతాలో అరెస్ట్ అయ్యారన్న వార్తలు ఒక్కసారిగా ప్రచారంలోకి వచ్చాయి. ఏపీ పోలీసులకు సంబంధం లేకపోయినా ఈ వార్తలు ప్రచారం అవ్వడం వెనుక ఎవరైనా కుట్ర పన్నారా అనేది ప్రభుత్వం తెలుసుకోవాలని అనుకుంటోందని అంటున్నారు. దీంతో వార్తలు ఎక్కడి నుంచి వచ్చాయనేది తెలుసుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తూ పలువురిని అనుమానితులపై నిఘా వేసినట్టు చెబుతున్నారు. 1-2 రోజుల్లో ఆ వార్తలు ఎక్కడి నుంచి వచ్చాయో పూర్తిగా తెలుస్తుందని చెబుతున్నారు.